హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ ఛానల్ యాప్ టాక్స్. మనం స్టార్ట్ చేసిన కొత్త సిరీస్ టార్గెట్ ఎంఎన్సీస్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ క్లాస్ 2. అంటే ఇప్పటి వరకు 1 క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్ ఆ క్లాస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మళ్ళీ తరువుగా ఆ వీడియో చూడండి. ఈ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అది అన్ని ప్లేస్మెంట్ ఐబీఎంలు కావచ్చు, హెచ్పి కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ అడిగిన క్వశ్చన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే మోడల్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలి, లాజికల్గా ఎలా చేయాలి, జనరల్ వేలో ఎలా చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ప్లీజ్ ఐ నీడ్ ఏ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. మీకోసం ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మీరు కూడా సపోర్ట్ చేయండి. లెట్స్ బిగిన్ ద క్లాస్. Sammy bought a certain amount of toffees at the rate of 15 toffees for 20 rupees and the same number of toffees at the rate of 20 toffees for 15 rupees. If he sold all of them at 15 rupees per toffee, then find the profit percentage. ఇది కాఫీ అని పడింది, ఇది టోఫీ. ఈ టాపిక్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్. ఇది ఇందులో అడిగే క్వశ్చన్స్ అనేవి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ మోడల్ క్వశ్చన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10 ఆర్టికల్స్ని 10 రూపీస్ కొన్నాను. ఇవే 10 ఆర్టికల్స్ని 12 రూపీస్కి అమ్మేశాను. 10 రూపీస్ కొన్నాను, అమ్మేటప్పుడు 12 రూపీస్కి అమ్మేశాను. ఓవరాల్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 2 రూపీస్ మనం డైరెక్ట్గా చెప్పచ్చు. ఎందుకని, ఇక్కడ కొనేటప్పుడు 10 ఆర్టికల్సే ఉన్నాయి, అమ్మేటప్పుడు 10 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అనేది ఆర్టికల్స్ అనేవి ఎలా ఉండాలి, ఆర్టికల్స్ అనేవి సేమ్గా ఉండాలి. సేమ్ లేకపోతే సేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. నేను ఒక 5 ఆర్టికల్స్ని 10 రూపీస్ కొన్నాను. ఇది 5 ఆర్టికల్స్ని 10 రూపీస్ కొన్నాను. అలాగే 10 ఆర్టికల్స్ని 4 రూపీస్కి అమ్మేశాను. సెల్లింగ్ ప్రైస్ ఇది చూడండి. 5 ఆర్టికల్స్ని 10 రూపీస్ కొన్నాను, 10 ఆర్టికల్స్ని 4 రూపీస్కి అమ్మేశాను. అయితే ఓవరాల్గా మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అయితే ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది, లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, ఇవి ఆర్టికల్స్, ఇవి ప్రైస్. నేనేం పాయింట్ చెప్పాను, నేను ఆర్టికల్స్ని సేమ్ చేసుకోండి. ఇక్కడేమో 5 ఆర్టికల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 10 ఆర్టికల్స్ ఉన్నాయి. 5కి 10కి ఎల్సిఎం ఎంత, 5కి 10కి ఎల్సిఎం వచ్చేసి 10. ఇక్కడ 10 ఆర్టికల్స్ రావాలంటే ఏం చేస్తారు, 2తో మల్టిప్లై చేస్తారు, ఇటు కూడా 2తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ 10 ఆర్టికల్స్ రావాలంటే 1తో మల్టిప్లై చేస్తారు, ఇటు కూడా 1తో మల్టిప్లై చేస్తారు. చూడండి, 5 2 ఎంత, 10 ఆర్టికల్స్ 20 రూపీస్, ఇక్కడ 10 1 10 ఆర్టికల్స్ 4 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ సేమ్గా ఉన్నాయి కదా. ఇక్కడ 10 ఆర్టికల్స్ని 20 రూపీస్ కొన్నాడు, 10 ఆర్టికల్స్ని 4 రూపీస్కి అమ్మేస్తున్నాడు. ఓవరాల్గా తన ప్రాఫిట్ లాసా, లాసు. ఎంత లాస్ వచ్చింది, 16 రూపీస్. లాస్ పర్సంటేజ్ కనుక్కోమంటే ఎక్కడి నుంచి లాస్ వచ్చింది, మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే సిపి మీది 16/20 × 100, 25 టైమ్స్ పోతుంది. దట్ మీన్స్ 16 5 18% ఈజ్ అవర్ లాస్. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మన ఆర్టికల్స్ అనేవి సేమ్గా ఉండాలి, సేమ్గా లేకపోతే సేమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ Sammy bought certain amount of toffee at the rate of 15 toffees for 20 rupees కొంటున్నాడు. ఫస్ట్ ఆర్టికల్స్, ప్రైస్. 15 toffees ఎన్ని రూపాయలు కొన్నాడు, 20 రూపీస్. నెక్స్ట్, ద సేమ్ నెంబర్ ఆఫ్ toffees at the rate of 20 toffees for 15 రూపీస్ మళ్ళీ కొంటున్నాడు. 20 toffeesని 15 రూపీస్కి కొన్నాడంట. అయితే ఒకవేళ ఇఫ్ ద సోల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అట్ ద రేట్ ఆఫ్ 1.5 రూపీస్ పర్ టోఫీ, అయితే ఒకవేళ ఒక్కొక్కటి 1.5 రూపీకి అమ్మితే అతను ప్రాఫిటా లాస్, అయితే ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది, లాస్ పర్సెంట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్టికల్స్ సేమ్ చేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడేమో 15 ఆర్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ 20 ఆర్టికల్స్ ఉన్నాయి. 15కి 20 ఎల్సిఎం ఎంత వస్తుంది, 60. ఇక్కడ 6 రావంటే ఇక్కడ మనం దేంతో మళ్ళీ చేయాలి, 4తో. అంటే ఇటువైపు కూడా 4తో మళ్ళీ చేయండి. ఇక్కడ 60 రావంటే ఇక్కడ 3తో, ఇటువైపు కూడా 3తో. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, 15 4 ఆర్టికల్స్, ప్రైస్. 60 ఆర్టికల్స్ని 80 రూపీస్కి ఒకసారి కొన్నాడు.
60 ఆర్టికల్స్ని ఇంకోసారి 45 రూపీస్కి కొన్నాడు. ఇది కాస్ట్ ప్రైజే, ఇది కూడా కాస్ట్ ప్రైజే కదా. చూడండి సేమ్ నెంబర్ అన్నాడు, ఇక్కడ సేమ్ నెంబర్ అయిపోయింది కదా. చూడండి టోటల్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, 120 ఆర్టికల్స్ ఉన్నాయి. టోటల్ ఎంత కొన్నాడు మనం, 125 రూపీస్ కొన్నాడు. ఇది కాస్ట్ ప్రైజ్. టోటల్ 120 ఆర్టికల్స్ని 125 రూపీస్కి కొన్నాడు. అయితే ఎలా అమ్ముతున్నాడంట, ఒక్కొక్కటి 1.5 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇక్కడ మన టోటల్ ఎన్ని టాఫీస్ ఉన్నాయి, 120 టాఫీస్ అమ్మేటప్పుడు 1.5 అంటే 3/2 120 ఇంటూ 3/2 60, 16 3 180 అంటే 180 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇవి ప్రైస్, ఇవి ఆర్టికల్స్. చూడండి 120 ఆర్టికల్స్ 125కి అమ్మాడు, కొన్నాడు. 120 ఆర్టికల్స్ని 180 రూపీస్కి అమ్మేశాడు. ప్రాఫిట్ లాస్. ఫస్ట్ పాయింట్ ఏంది, ఆర్టికల్స్ సేమ్ చేసుకోవాలి, సేమ్ చేసుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ ఏమో 125 రూపీసు, సెల్లింగ్ ప్రైజ్ ఏమో 180 రూపీసు. ఓవరాల్ అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చేసి 55 రూపీసు. మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద, సిపి మీద. సిపి ఎంత ఉంది, 125 రూపీస్. 125 ఇంటూ 100, 25 5 టైమ్స్ పోతుంది, 25 4 టైమ్స్, 5 ఎన్నిసార్లు పోతుంది, 11 టైమ్స్, 11 4 44 రూపీసు మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మనకి ఈజీగా అడగాలనుకుంటే ఇలా అడుగుతాడు, కొంచెం కన్ఫ్యూజ్ చేసేయాలనుకుంటే ఈ మీద అడుగుతాడు. అయితే మనకు కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఇలాంటి ప్లేసెస్లో మనం ఏం చేయాలి, ఆర్టికల్స్ని సేమ్ చేసుకోవాలి. ఆర్టికల్స్ని సేమ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. హోప్ ఐ మే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లింకోనల్ కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 12 days. జాషువా కెన్ కంప్లీట్ ఇన్ 18 days. క్రిష్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. క్రిష్ స్టార్టెడ్ ద టాస్క్ after 4 days. Lincoln and Joshua joined. If the work is completed in X more days, find the value of X. If it is completed in X more days, find the value of X. టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ నేను ఈ మోడల్ కంప్లీట్ చేశాను. యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో మీరు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ ఉంది. అందులో మీరు టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ఐడియాస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కంప్లీట్గా చూడండి. ఇన్కేస్ ఆ వీడియో చూసినట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫస్ట్ ఇంకా లింకన్ ఎన్ని డేస్ చేస్తున్నాడు, 12 days చేస్తున్నాడు. అలాగే జాషువా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, 18 days. క్రిష్ ఆ వర్క్ని 24 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. ఫస్ట్ మనకి టైమ్ అండ్ వర్క్లో మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ తీసుకోవాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి టోటల్ వర్క్ వస్తుంది. దాని తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ మనం చేయాలన్నమాట. ఓకే, ఎఫిషియన్సీ ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి, 18కి 12కి 24కి 72 ఈజ్ ఎల్సిఎం. అంటే నా దగ్గర టోటల్ యాపిల్స్ 72 యాపిల్స్ ఉన్నాయి. లింకోలను 12 daysలో కంప్లీట్ చేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నాడు, 6 యాపిల్స్. దిస్ ఈజ్ ఎల్సి ఎఫిషియన్సీ. జాషువా 18 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు, 4 యాపిల్స్. క్రిష్ 24 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు, 3 యాపిల్స్ ఉంటాడు. దిస్ ఈజ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కండిషన్ చూడండి. ఫస్ట్ ఎవరు వర్క్ స్టార్ట్ చేశాడంట, క్రిష్ అనేది వర్క్ స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు వర్క్ చేశాడు, ఆఫ్టర్ 4 days. అంటే ఈ 4 days వర్క్ చేశారు క్రిషే కదా. క్రిష్ పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నాడు, 3 యాపిల్స్. 4 daysకి 4 × 3 12 యాపిల్స్ తినేసాడు. అంటే రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, టోటల్ 72లో 12 యాపిల్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉంటాయి, 60 యాపిల్స్ ఉన్నాయి. ఈ 60 యాపిల్స్ ఎవరు తినాలి చూడండి. తర్వాత ఈ వర్క్ రిమైనింగ్ వర్క్ ఎవరు చేశాడు, ఇవి ఆఫ్టర్ 4 days లింకోనల్ అండ్ జాషువా జాయిన్ అయ్యారంట. అంటే ఇప్పుడు ఈ 60 యాపిల్స్ ఎవరు తినాలి, ముగ్గురు తినాలి. లింకను, జాషువా అండ్ క్రిష్ ముగ్గురు తినాలి. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 ఉన్నాయి రిమైనింగ్ యాపిల్స్. ఈ రిమైనింగ్ యాపిల్స్ ఎవరు తినాలి, ఈ ముగ్గురు తినాలి. కాబట్టి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. 6 + 4 10, 10 + 3 ఎంత, 13. సో అవర్ ఆన్సర్ ఈజ్ 60/13 days. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏం లేదు, ఆ కండిషన్ని బేస్ చేసుకొని మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద అమౌంట్ లాస్ట్ బై జూలియా when she sold a fan at a loss of 20%. If she bought it for
180 రూపీస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 180 రూపీస్ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎంత పర్సెంటేజ్ లాస్ అని అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ అడగలేదు, ఏం అడగలేదు, జస్ట్ ఏమడిగాడు 20% లాస్ వచ్చిందంట. ఆ లాస్ ఎంతో మనం కనుక్కోవాలి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్, ఈ టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాసు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మెయిన్గా మనం ఎక్కువ వినే టెర్మినాలజీ ఏంటంటే కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, ప్రాఫిట్, లాసు. మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ ఎప్పుడు వస్తుంది? మనకి తక్కువగా ఉన్నప్పుడు, తక్కువగా అమ్మినప్పుడు, అంటే సిపి ఎక్కువగా ఉంటుంది. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. నెక్స్ట్ అలాగే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద ఫైండ్ చేస్తున్నారు? సిపి మీద ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఎంత లాస్ వచ్చిందంట? 20%. ఆ 20% ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు 180లో 10% ఎంత? 18. 20% ఎంత? 36 రూపీస్. నాకు ఎంత లాస్ వచ్చింది? 36 రూపీస్ లాస్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈజీ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏం అడగలేదు, జస్ట్ ఎంత పర్సెంట్, ఎన్ని రూపీస్ లాస్ వచ్చిందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 120 రూపీస్ కొన్నాను, నాకు 30% లాస్ వచ్చింది. ఆ లాస్ ఎంతో మన అమౌంట్లో చెప్పాలి. 120లో 10% ఎంత? 12. 10 అంటే 10% అంటే జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒకవేళ దగ్గర పాయింట్ పెట్టండి 12. 30% అంటే 36. లాస్ అంటే మైనస్, అంటే 36 రూపీస్ లాస్ వచ్చింది. సేమ్ అదే వాల్యూ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 400 రూపీస్ కొన్నాను, నాకు 40% లాస్ వచ్చింది. 40% లాస్. ఈ 40% ఎంతో మనం కనుక్కోవాలి. 10% వచ్చేసి 40% అంటే 40 × 4 ఈజ్ ఈక్వల్ టు 160. సో అవర్ ఆన్సర్ ఈజ్ లాస్ ఎంత? 160 రూపీస్ లాస్. హోప్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 3.6h ఈజ్ ఈక్వల్ టు 1.6k, దెన్ ఫైండ్ h ప్లస్ k బై h మైనస్ k. చూడండి 3.6h ఈజ్ ఈక్వల్ టు 1.6k, h బై k ఈజ్ ఈక్వల్ టు 1.6 బై 3.6. ఇక్కడ పాయింట్ టు పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 4 జా 4 9 జా, అంటే h బై k ఈజ్ ఈక్వల్ టు 4/9. చూడండి కాంపిడెండో డివిడెండో అనే కాన్సెప్ట్ ఉంది. కాంపిడెండో అండ్ డివిడెండో అని ఒక కాన్సెప్ట్ అనేది. ఎలా అంటే a/b ఈజ్ ఈక్వల్ టు x/y అనుకోండి. కాంపిడెంట్ డివిడెండ్ కాన్సెప్ట్ ఏంటిది? ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయండి a ప్లస్ b, తర్వాత సబ్ట్రాక్ట్ చేయండి a మైనస్ b. ఇక్కడ కూడా అదే యాడ్ చేయండి x ప్లస్ వై బై x మైనస్ వై. ఇక్కడ మనకేం కావాలి? h ప్లస్ k కదా. ఫస్ట్ ఒకసారి కాంపిడెంట్ డివిడెండ్ రూల్ అప్లై చేస్తే h ప్లస్ k బై h మైనస్ k. ఒకసారి యాడ్ చేయండి. 4 + 9 ఎంత? 13 బై 4 మైనస్ 9 ఎంత వస్తుంది? -5. సో అవర్ ఆన్సర్ ఈజ్ -5/13. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాంపిడెంట్ డివిడెండ్ ఏం లేదు, జస్ట్ ఫస్ట్ న్యూమరేటర్లో ఒకసారి యాడ్ చేస్తారు, న్యూమరేటర్ డినామినేటర్ని ఒకసారి యాడ్ చేస్తారు, తర్వాత న్యూమరేటర్ డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.